ప్రారంభమయ్యే ముందు అత్యంత సుందరంగా వర్ణ చిత్రాలతో కూడి ఉన్న ఈ ద్వారం పైన వినాయకుని వర్ణ చిత్రాన్ని కూడా ఉంచడం జరిగింది. అందుకే మహారాజులు ముఖ్యమైన కార్యాల మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ లోనికి రావడానికి కానీ ఏనుగుల మీద ఈ ద్వారాన్ని ఎక్కువగా రాజా మాన్ సింగ్ కి 12 మంది భార్యలు ఉండేవారు. 12 మందికి విడివిడిగా 12 మందిరాలు ఉన్నాయి. రాణి మందిరంలో అయితే ప్రత్యేకంగా గది లోపల ఇంకొక రహస్య మెట్ల మార్గం కూడా ఉండడము చూడొచ్చు. హలో అందరికి, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ్ విండోస్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనము రాజస్థాన్ రాజధాని జైపూర్ కి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి ప్రసిద్ధమైన అంబర్ ఫోర్ట్, దీన్ని అమేర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు, ఆ ఫోర్ట్ కి వచ్చాము. ఆ ఫోర్ట్ గురించిన 15 అద్భుతమైన విస్మయపరిచే విషయాల గురించి మాట్లాడుకుందాము. రండి, ఆలస్యం లేకుండా వీడియోలో ఆ విషయాలేంటో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు అమేర్ ఫోర్ట్ కంటే ముందే వచ్చే ఇంకొక అద్భుతమైన విషయము 1000 సంవత్సరాల క్రితమే నిర్మించబడిన నిర్మాణమైన పన్నా మీనాకా కుండ్ గురించి తెలుసుకుందాం. అమేర్ ఫోర్ట్ కి అతి దగ్గరలో ఉన్న ఈ పన్నా మీనాకా కుండ్ ఫోర్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ చూడవచ్చు. అమేర్ ఫోర్ట్ నిర్మాణానికంటే ముందే కట్టబడినట్లుగా చెప్పబడే ఈ బావిని మీనా వంశ రాజస్థుడైన ప్రసిద్ధ రాజు పన్నా నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. సాధారణంగా మెట్ల బావులు 4 వైపులా మెట్లు ఉంటే ఇక్కడ మాత్రం కేవలం 3 వైపులా మాత్రమే మెట్లుండి ఇంకొక వైపు ఛత్రి లాంటి రాజమందిర నిర్మాణం ఉంటుంది. చూడ్డానికి ఎంతో అందంగా అద్భుతంగా అనిపించేట్లుగా జిగ్జాగ్ షేప్ లో ఉన్న 1800 మెట్లు ఉండడము దీని ప్రత్యేకత. లోతు 200 అడుగులు. అంబర్ ఫోర్ట్ కి ఆ పేరు రావడానికి కారణమైన అంబికేశ్వరుని ఆలయానికి అతి దగ్గరలో ఈ పన్నా మీనాకా కుండ్ ఉంటుంది. 15 అబ్బురపరిచే అమేర్ ఫోర్ట్ విషయాల్లో మొదటిది ఈ కోట యొక్క గోడ. ప్రపంచం మొత్తం మీద మొదటి 3 స్థానాలలో అతి పొడవైన ప్రాకారపు గోడలున్న కోటలలో అంబర్ ఫోర్ట్ 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాల్లో చైనా మరియు కుంభల్గఢ్ కోటలున్నాయి. మన దేశానికి వచ్చినప్పుడు కుంభల్గఢ్ కోట అతి పొడవైనది. రెండవది అంబర్ ఫోర్ట్ ప్రాకారపు గోడ. ఇది ఆరావళి పర్వత శ్రేణుల పైన 12 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇప్పుడు మనము అక్కడ ఆరావళి పర్వత శ్రేణుల పైన కనిపిస్తున్న అందమైన ప్రాకారపు గోడను చూడవచ్చు. అంబర్ ఫోర్ట్ ని మొదటగా 16వ శతాబ్దం మొదట్లో అక్బర్ నవరత్నాలలో ఒకటిగా భావించే రాజా మాన్ సింగ్ నిర్మించడం జరిగింది. అతని తర్వాత వచ్చిన మొదటి జైసింగ్, రెండవ జైసింగ్లు కూడా ఈ నిర్మాణాన్ని కొద్దిగా పొడిగిస్తూ వచ్చారు. అయితే 1727వ సంవత్సరంలో రెండవ జైసింగ్ జైపూర్లో సిటీ ప్యాలెస్ నిర్మించడంతో అప్పటి నుండి రాజవంశీకులకు అదే రాజభవనంగా మారింది. అయితే 300 సంవత్సరాల క్రితమే రాజస్థాన్ రాజుల కళా నైపుణ్యానికి, కళా తృష్ణకి, వారి నిర్మాణ శైలికి అద్దం పట్టే విధంగా ఉన్న ఈ నిర్మాణానికి చూసిన వాళ్ళందరూ అబ్బురపడక తప్పదు. అమేర్ ఫోర్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి మొట్టమొదటగా వచ్చే కోర్ట్ యార్డ్ లోనికి వెళ్ళడానికి ప్రథమంగా 2 దారులు ఉంటాయి. ఒకటి సూరజ్ పోలు, ఇంకొకటి చాంద్ పోలు. సూరజ్ గేట్ నే సన్ గేట్ అని కూడా అంటారు. ఈ గేట్ ద్వారానే పూర్వకాలంలో రాజులు, మహారాజులు, స్పెషల్ గెస్ట్లు అందరూ కూడా మొదటి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మనము చాంద్ పోల్ అంటే మూన్ గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. మనం కారు పార్క్ చేసిన తర్వాత ఈ గేట్ ద్వారా నుండి మాత్రమే మనకు లోపలికి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. చాంద్ పోల్ దగ్గర ఉన్న ఈ అతి పొడవైన చెక్క తలుపులు 300 సంవత్సరాల కాలం నాటివి. అప్పటి ఒరిజినల్ తలుపులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనము విశాలమైన మొదటి ప్రాంగణంలోకి చేరుకుంటాము. ఈ ప్రాంగణంలోనే ఒకప్పుడు రాజు చూస్తుండగా ఎన్నో ప్రజా కార్యక్రమాలు, ఫంక్షన్స్, పబ్లిక్ మీటింగ్స్, సైనిక కవాతు లాంటివన్నీ జరిగేటివి. ఎదురుగా ఉన్నది సూరజ్ పోల్ అని చెప్పుకున్నాం కదా. దీనికి ఆ పేరు పెట్టడం వెనక ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అది ఏమంటే సూర్యుడు ఉదయించిన వెంటనే సూర్యకిరణాలు ఈ దర్వాజా పైన పడే విధంగా ఈ గేట్ ని నిర్మించడం జరిగింది. అందుకే దీన్ని సూరజ్ పోల్ అంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారము తూర్పు వైపు ఉన్న వాకిలిని అతి శ్రేష్టమైనదిగా భావిస్తూ ఉంటాం కదా. అందుకే మహారాజులు ముఖ్యమైన కార్యాల మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ లోనికి రావడానికి కానీ ఏనుగుల మీద ఈ ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు.
ఈ విధంగా మనము చాంద్పోల్ నుండి అమేర్ ఫోర్ట్ లోకి ఎంటర్ అయ్యి మొదటగా వచ్చే జలేబ్ చౌక్ అని పిలువబడే మొదటి ప్రాంగణాన్ని చేరుకుంటాము. అక్కడ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాము. మొదటగా మనము నౌబత్ ఖానా గురించి తెలుసుకుందాము. నౌబత్ అంటే నగారాలు. ఏవైనా ముఖ్యమైన ఉత్సవాలు జరిగేటప్పుడు అందులో పాల్గొనడానికి మహారాజు మహారాణి లాంటి వాళ్ళు ఇంకెవరైనా ముఖ్యమైన వ్యక్తులు ప్రవేశించేటప్పుడు ఈ విధంగా ఒక్కసారిగా నగారాలను మ్రోగించడము అప్పట్లో ఆనవాయితీ. అప్పట్లో వాళ్ళు వాడిన ఒక నగారా ఇప్పుడు మనం చూస్తున్నది. మనము మూన్ గేట్ నుండి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న ద్వారాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా, అవన్నీ ఒకప్పుడు గుర్రాలను కట్టివేసే గదులు. ఇక ఈ ప్రాంగణంలో ఉన్న ఇంకొక ముఖ్యమైన మందిరము శీలాదేవి మందిరము. రాజా మాన్సింగ్ యొక్క కులదేవత కాళికాదేవి, ఆమె అవతారమైన శీలాదేవి మందిరాన్ని ఆయన ఈ ప్రాంగణంలో కట్టించడం జరిగింది. రాజవంశస్థులు 19వ శతాబ్దము మొదటి భాగం వరకు కూడా ఇక్కడ జంతు బలులు నిర్వహించి అమ్మవారికి పూజలు జరుపుకునేవారు. అయితే ఆ తర్వాత ఇక్కడ జంతు బలులు నిర్వహించడం నిషేధించబడింది. ఇంతవరకు మనము ఈ ప్రాంగణంలోకి వచ్చే సూరజ్ పోల్ మరియు చాంద్ పోల్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ ప్రాంగణంలో ఉండే ఇంకొక ద్వారము లయన్ గేట్, దాన్నే సింగ్ పోల్ అని కూడా అంటారు. ఇదే లయన్ గేటు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఈ లయన్ గేట్ పైన ఎంతో అద్భుతమైన వర్ణ చిత్రాలు రాజస్థాన్ శైలిని ప్రతిబింబించే విధంగా వేయబడి ఉన్నాయి. ఈ పెయింటింగ్ ని ఫ్రెస్కో పెయింటింగ్ అని అంటారు. ఈ కలర్స్ అన్ని కూడా కూరగాయల నుండి తీసే సహజ సిద్ధమైన కలర్స్ తో గోడలకు వేసిన పెయింటింగ్ లో కలిసిపోయే విధంగా వేసి ఉంటారు. అందుకే ఈ కలర్స్ అన్నీ కూడా 300 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో సహజంగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కాలంలో మహారాజు ఈ లయన్ గేట్ నుండి నిలబడుకునే ఎదురుగా జరిగే కార్యక్రమాలని, అది సైనిక కవాతు కావచ్చు, హోలీ లాంటి పండుగల కార్యక్రమాలు కావచ్చు, వీక్షించేవాడు. ఈ లైన్ గేట్ ద్వారా మనము లోనికి వెళ్ళినప్పుడు రెండవ ప్రాంగణంలోకి చేరుకుంటాము. రెండవ ప్రాంగణంలో మనకు ప్రముఖంగా దివానే ఏ ఆమ్ అనే నిర్మాణము కనిపిస్తుంది. ఈ నిర్మాణము ఇండో ఇస్లామిక్ స్టైల్లో అబ్బురపరిచే రీతిలో ఉంటుంది. మహారాజు ఎవరితో అయినా ప్రత్యేక సమాలోచనలు చేయాలన్నా, ప్రైవేట్ మీటింగ్స్ చేయాలన్నా కూడా ఇదే ప్రదేశంలో చేసేవారు. ఇదే కాకుండా మహారాజు ఈ ప్రదేశంలో నిలబడుకొని చుట్టూ కనిపించే ఆరావళి పర్వతాలని, ఆ పర్వత శిఖరాలపైన కాపలా కాసే సైనికులను కూడా వీక్షించేవారు. దివానే ఆమ్ లోకల్ పబ్లిక్ మీటింగ్ హాల్. మహారాజా he take meeting with the local people at home. Two architecture used in it. Elephant with flower, it's a Hindu architecture. On the bottom of the pole, leaves and flowers are Islamic architecture. Indo and Islamic architecture used. Because this Maharaja had very good relation with అక్బర్ దర్బారులో ఉన్న బీర్బల్ లాంటి నవరత్నాలలో ఒకటిగా రాజా మాన్సింగ్ ను కూడా పేర్కొంటారు. మొఘల్ రాజులతో ఇంత దగ్గరి సంబంధాలు ఉండడం చేత రాజా మాన్సింగ్ నిర్మాణ శైలిలో హిందువుల నిర్మాణ శైలి మరియు మొఘలుల నిర్మాణ శైలి కూడా మిక్స్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని స్తంభాలు వైట్ గా, కొన్ని స్తంభాలు రెడ్ గా కనిపిస్తూ ఉన్నాయి కదా. తెల్ల స్తంభాలు మార్బల్ తో, రెడ్ స్తంభాలు ఎర్రని శాండ్ స్టోన్ తో చేయబడి ఉంటాయి. మహారాజు సాధారణంగా ఈ ప్రదేశంలో ప్రజా దర్బారులను నిర్వహిస్తూ ఉండేవారు. రాజు మధ్యలో ఎత్తైన సింహాసనం మీద కూర్చొని భాషణ ఇస్తూ ఉంటే అతని ఎదురుగా మంత్రులు, మిగిలిన ముఖ్యమైన వాళ్ళు ఆ స్తంభాల దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు. కింద అంతా కూడా తివాచీలు పరవబడి ఉండేటివి. చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రజలు, మిగిలిన వాళ్ళు కూర్చొని ఆ సమావేశాన్ని తిలకించేవారు. ఇలాంటి దర్బారులు జరిగేటప్పుడు ఎండవేడిమి తట్టుకోవడానికి, చల్లగా ఉండడానికి వెదురు చాపలని వేలాడదీసేవాళ్ళు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉన్నప్పుడు మంట పెట్టి ఈ ప్రదేశాన్నంతా వెచ్చగా చేసేవారు. దివానే ఆమ్ నుండి అలా పక్కకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ 9 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా. 9 స్తంభాలు కూడా 3 వరుసల్లో ఉంటాయి. దీన్ని సతాయిస్ కచేరీ అని పిలుస్తారు. అంటే 27 కచేరీలు అని అర్థము. ఆ రోజులలో మహారాజు మొత్తము పరిపాలనని 27 శాఖలుగా విభజించేవాడు. 27 శాఖలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటికి సంబంధించిన లెక్కలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ శాఖల కార్యాలయాలలో చర్చించుకునేవారు. వాటికి ఆఫీసులన్నీ కూడా ఇక్కడే ఉండేటివి. అందుకే దీన్ని సతాయిస్ కచేరీ అంటే 27 కచేరీల కార్యాలయము అని పిలిచేవారు. ఇక
ఇంకా ఇక్కడ నుండి కిందకు చూసినప్పుడు బయట వైపున అమేర్ ఫోర్ట్ కి దక్షిణాన ఉన్న మావోటా లేక్ యొక్క దృశ్యము కనిపిస్తూ ఉంటుంది. ఆరావళి పర్వతాలు మధ్యలో మావోటా లేక్ పక్కనే ఉన్న ఒక అందమైన గార్డెన్తో ఈ వ్యూ అదిరిపోతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఎంట్రన్సే ఆ కాలంలో మహారాజులకు మెయిన్ ఎంట్రన్స్. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ దిగ్విజయులై తిరిగి వచ్చేటప్పుడు కానీ మహారాణులు ఇక్కడ నుండే వారు ఇక్కడ ఎంటర్ అవ్వడాన్ని చూసేవారు. ఇక్కడ మహారాజు ఎంటర్ అవ్వడం చూసిన వెంటనే మహారాణులు వారి నివాసం దగ్గరే ఉన్న గణేష్ పోల్ దగ్గర ఉన్న కిటికీలలో నుండి పూలు చల్లడానికి సిద్ధం చేసుకొని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న అందమైన లేక్ పేరు మావోటా లేక్ అని చెప్పుకున్నాం కదా. ఆ లేక్ మధ్యలో ఉన్న ఇంకా అందమైన గార్డెను కుంకుమ పువ్వు గార్డెను. రాజా మాన్సింగ్ 16వ శతాబ్దంలో కాశ్మీర్ను సందర్శించడం జరిగిన సందర్భంలో అక్కడ కుంకుమ పువ్వును చూశాడు. ఆయన ఎలాగైనా తమ రాజ్యంలో కుంకుమ పువ్వును పండించాలనుకొని అక్కడ నుండి కొన్ని విత్తనాలను ఇక్కడకు తెచ్చి నాటడం జరిగింది. అయితే కుంకుమ పువ్వు కేవలము చాలా చల్లని వాతావరణంలోనే పెరుగుతుంది కాబట్టి ఆయన ఆ కుంకుమ పువ్వు పెంపకానికి తగిన వాతావరణ పరిస్థితులని కృత్రిమంగా ఈ మావోటా లేక్లో సృష్టించడం జరిగింది. ఏసీలు, ఫ్రిడ్జ్లు లాంటి చల్లని వాతావరణం సృష్టించే వస్తువులలో ఉపయోగించే బెరడు లాంటి పదార్థాన్ని ఇక్కడ ఎక్కువగా ఉపయోగించి ఈ గార్డెన్ని నిర్మించడం జరిగింది. జోధా అక్బర్ మూవీలో ఐశ్వర్యరాయ్ సాంగ్లో ఈ ప్రదేశాన్ని చూడొచ్చు. ఈ మావోటా లేక్ పక్కనే కనిపిస్తున్న గార్డెన్ పేరు దిల్ ఆరామ్ బాగ్. అక్బరు ఎప్పుడు అమీర్ని సందర్శించినా కూడా ఈ గార్డెన్లోనే విశ్రాంతి తీసుకునేవాడు. ఆయన ఎప్పుడు ఈ గార్డెన్ ప్రస్తావించినా దిల్ ఆరామ్ బాగ్ అని ప్రస్తావించేవాడు. అందుకే దీనికి ఆ పేరు స్థిరపడింది. ఇదే కాకుండా ఈ అమేర్ ఫోర్టుని సృష్టించిన ఆర్కిటెక్ట్ దలారాం పేరు పైన కూడా ఈ గార్డెన్ని దలారాం బాగ్ అని కూడా పిలుస్తారు. రాజుకు సంబంధించిన వ్యక్తిగత భవనాలు, రాణికి సంబంధించిన భవనాలు అన్నీ కూడా ఈ గణేష్ పోల్ తర్వాతనే ఉంటాయి. రాజస్థాన్ రాజులు ఏ పని ప్రారంభించినా మొదటగా గణేశుణ్ణి పూజించిన తర్వాతనే చేస్తూ ఉంటారు. అందుకే వారి అంతఃపురాలు ప్రారంభమయ్యే ముందు అత్యంత సుందరంగా వర్ణ చిత్రాలతో కూడి ఉన్న ఈ ద్వారం పైన వినాయకుని వర్ణ చిత్రాన్ని కూడా ఉంచడం జరిగింది. దిల్యే ఆమ్ ప్రాంగణం నుండి ఇంకొక ప్రాంగణానికి వెళ్ళడానికి మనము గణేష్ పోల్ ద్వారా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే గణేష్ పోల్. ఈ గణేష్ పోల్లో ఉన్న ఇంకొక విశేషము పై అంతస్తులో జాలీ లాంటి గోడల పైన ఉన్న అక్కడక్కడ చిన్న చిన్న కిటికీ లాంటి నిర్మాణాలు. ఈ కిటికీల ద్వారానే మహారాణులు, రాజులు ఏదైనా యుద్ధం నుండి విజయులై తిరిగి వచ్చేటప్పుడు పూల వర్షాన్ని రాజులపైకి కురిపించేవారు. ఈ కిటికీల వెనుక వైపున ఉన్న సుహాగ్ మందిర్ విశేషాలు ముందు వీడియోలో తెలుసుకుందాం. ఈ గణేష్ పోల్ ద్వారా మనము లోనికి వెళ్ళినప్పుడు రాజు యొక్క అంతరంగిక భవనాలు ఉండే దిల్లీ కాస్ అనే 3వ ప్రాంగణాన్ని చేరుకుంటాము. గణేష్ పోల్ ద్వారానికి అతి దగ్గరలో పైకప్పులో ఈ విధంగా అత్యంత సుందరంగా ఉండే పూల డిజైన్ ని మనం చూస్తాము. ఈ డిజైన్ లో ఉన్న ప్రత్యేకత ఏమంటే అక్కడ కనిపిస్తున్న బంగారు వర్ణం అంతా కేవలము 22 క్యారెట్స్ బంగారుతో పూత పూసింది. ఇలాంటి బంగారు పూత పూసిన డిజైన్లు ఈ ఫోర్టులో చూస్తే ఎక్కడ చూసినా కనిపిస్తాయి. 300 ఏళ్ల క్రితమే ఈ రాజులు వేడి నీటి టబ్బులని ఏర్పాటు చేసుకున్న విధానం చూస్తే మనము ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది బయట నుండి లోపల నీటిని వేడి చేయడానికి కట్టెలు పెట్టడానికి ఉపయోగించే పొయ్యి లాంటి ప్రదేశము. 2 రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ కట్టెలను పెట్టి మండించేవారు. ఈ ప్రదేశానికి లోపల వైపున ఒక గదిలాగా నిర్మించి ఆ గది మధ్యలో పువ్వుల పైన వచ్చేటట్లుగా ఒక పెద్ద రాగి అండాను పెట్టి దాన్ని అక్కడే పర్మనెంట్ గా ఫిక్స్ చేసేవాళ్ళు. ఈ గది గోడలని కూడా వేడిని నియంత్రించే పదార్థాలతో పూత పూసేవారు.
ఈ అండాలో వేడి అయిన నీరు ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఆ పైపు ద్వారా రాగి పైపుల ద్వారా పక్క గదిలో ఉన్న మార్బల్తో చేసిన టబ్బులోనికి చేరేది. ఇదే మార్బల్తో చేసిన ఆ టబ్బు. దీనికి లోనికి దిగడానికి కూడా మెట్లున్నాయి. బాత్ టబ్లోకి అతి వేడి అతి చల్లని నీరు రాకుండా దాన్ని కరెక్ట్ గా మిక్స్ చేసే పద్ధతి కూడా ఆ రోజుల్లో ఉండేది. ఈ టబ్బు ఉన్న గది గోడలు కూడా బయట వాతావరణాన్ని, అధిక వేడిని అధిక చలిని నియంత్రించే పదార్థాలతో పూసి ఉంటారు. ఈ బాత్రూముల పక్కలోనే ఉన్న గోడలపైన ఈ విధంగా చిన్న చిన్న రంధ్రాలలో ఉంచిన దీపాల ద్వారా బాత్రూంలో ఎప్పుడూ వెలుతురు ఉండేది. బాత్రూమ్ లోపల వైపున పైకప్పులో ఉన్న ఈ టర్కిష్ స్టైల్ డిజైన్ చేత ఈ బాత్రూమ్స్ కి టర్కిష్ బాత్స్ అనే పేరు వచ్చింది. మనం ఇప్పుడు అమీర్ ఫోర్ట్లోని అత్యంత సుందరమైన 3వ ప్రాంగణము దివానీ ఖాస్ అనే ప్రాంగణంలోకి వచ్చాము. ఈ ప్రాంగణంలో 4 ముఖ్యమైన మందిరాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది శీష్ మహల్. మహారాజు ఈ ప్రదేశంలోనే తన అంతరంగిక మంత్రులతో, విదేశాల నుండి వచ్చిన రాయబారులతో మంతనాలు జరిపేవాడు. బెల్జియం నుండి తెచ్చిన రకరకాల అద్దాలతో అత్యంత సుందరంగా అద్భుతమైన రీతిలో నిర్మించిన నిర్మాణమే శీష్ మహల్. ఇక్కడ ఉన్న అద్దాల అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఉత్తర భారతంలో నిర్మించిన రాజుల అంతఃపురాలలో, ప్యాలెస్లలో ఈ విధమైన శీష్ మహల్ని చూస్తూ ఉంటాము. కానీ అన్ని మహల్స్లోకి చెప్పాలంటే వరల్డ్లో కెల్లా అత్యంత సుందరమైన శీష్ మహల్గా అమీర్ ఫోర్ట్లోని ఈ మహల్ ప్రసిద్ధి పొందింది. ఎవరితోనైనా అత్యవసరంగా సమావేశం అయ్యేటప్పుడు చీకటిగా లేకుండా ఒక్క దీపం వెలిగిస్తే కూడా ఇది అన్ని అద్దాలలో ప్రతిఫలించి ఆ ప్రదేశాన్నంతా కూడా అత్యంత ప్రకాశవంతంగా చేసేది. అదేవిధంగా ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం వెలుగు అన్ని అద్దాలలో ప్రతిబింబించడం చేత గది అంతా కూడా వెచ్చగా మారేది. రాజా మాన్సింగ్ తర్వాత అధికారంలోకి వచ్చిన జైసింగ్ ఈ శీష్ మహల్ నిర్మాణాన్ని చేయడం చేత దీన్ని జై మందిర్ అని కూడా పిలుస్తారు. ది గ్లాస్ ప్యాలెస్ గా కూడా పిలిచే ఈ శీష్ మహల్ లోని అద్దాలన్నీ కాంకేవ్ షేప్ లో ఉండి చుట్టూ వెండి పూత పూయబడి ఉంటాయి. ఇలా ఓపెన్ గా ఉన్న ఈ మందిరము గోడలన్నీ కూడా వేసవి కాలంలో చల్లని తెరలతో మూసివేయబడతాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఐరన్ హుక్కుల ద్వారా ఈ పరదాలను వేలాడదీసేవాళ్ళు. ఈ వేలాడదీసే తెరని కాస్ అనే ఒక సువాసన కలిగిన వేరుతో తయారు చేసేవాళ్ళు. అప్పుడప్పుడు ఈ తెరలపైన నీటిని వదలడం చేత ఈ వేర్లు చల్లదనాన్ని ఇస్తూ మరియు సువాసనను కూడా వెదజల్లుతూ ఉంటాయి. అందుకే వేసవి కాలాల్లో ఈ శీష్ మహల్ ని పడక గదిగా కూడా ఉపయోగించేవారు. రాజా జయసింగ్ ఈ శీష్ మహల్ ని 1634వ సంవత్సరంలో నిర్మించాడు. అతడు తన 2 భార్యల కోసము చెరొక వైపున గదులు నిర్మించడమే కాకుండా మధ్యలో ఏవైనా సమాలోచనలను జరపడానికి ఒక పెద్ద హాలు, అదే విధంగా ఒక పెద్ద డైనింగ్ హాల్ కూడా నిర్మించడం జరిగింది. ఒకప్పుడు విజిటర్స్ ని లోపలకు కూడా అలో చేసేవారు. అయితే ఇప్పుడైతే లోపలికి ఎవరిని అలో చేయడం లేదు. శీష్ మహల్ పక్కనే కొద్దిగా పైన ఉన్నదే సుహాగ్ మహల్. ఇది కేవలము రాణులకు సంబంధించిన మహల్. రాజులు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్లి విజయంతో తిరిగి వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా గణేష్ పోల్లోని రంధ్రాలని, అవి ఇక్కడ నుండే కనిపిస్తాయి. ఈ రంధ్రాల నుండే రాజులపైన వీళ్ళు పుష్పవర్షం కురిపించేవారు. రాజులు యుద్ధానికి వెళ్ళినప్పటి నుంచి వారు విజయులై తిరిగి వచ్చేంత వరకు ఇక్కడ ఒక అఖండ దీపాన్ని రాణులు వెలిగిస్తారు. ఈ సుహాగ్ మహల్ గోడలన్నీ కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్లే ఫ్రెస్కో పెయింటింగ్ తో అత్యంత సుందరంగా వర్ణచిత్రాలు గీయబడి ఉంటాయి. ఈ మహల్ యొక్క గోడలు పైకప్పు కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పైకప్పులో అయితే మేలిమి బంగారంతో వేసిన పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఇక శీష్ మహల్ కి కరెక్ట్ గా పై అంతస్తులో ఉన్న మందిరమే జస్ మందిరము. ఇది కూడా ఎవరైనా అంతరంగిక వ్యక్తులతో కలవడానికి ఉపయోగించే మందిరము. ఇక్కడ కనిపిస్తున్న డూమ్ లో అటువైపు ఇటువైపు ఉన్నది వాటర్ ట్యాంక్స్. మధ్యలో ఉన్నది రాజు యొక్క ప్రైవేట్ మీటింగ్ హాలు.
కరెంటు లేని ఆ కాలంలో అంత పైకి వాటర్ను పంపడానికి గాలి తిత్తులని వాడేవాళ్ళు. వేసవి కాలాల్లోని వేడిమిలో ఎప్పుడైనా అక్కడ ఉన్న హాల్లో ప్రైవేట్ మీటింగ్స్ జరిపేటప్పుడు అక్కడ ట్యాంకుల నుండి ఒక పైపు కనిపిస్తున్నది కదా, ఆ పైపుని ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు చుక్కలు చుక్కలుగా కింద పడుతుంది. అప్పుడు ఆ కిటికీలకు వేసిన కాస్తో చేసిన పరదాల గుండా ఈ నీరు వెళ్లి ఆ ప్రదేశాన్నంతా చల్లని సువాసనతో నింపేస్తుంది. జస్ మహల్ లోపలి వైపు అంతా కూడా శీష్ మహల్ లాగానే గ్లాసెస్ తో ఆర్ట్ వర్క్ ఉంటుంది. అయితే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేయడం చేత ఇప్పుడు జస్ మహల్ లో ఎవరికి ప్రవేశము లేదు. ఇప్పుడు మనము శీష్ మహల్ ఎదురుగా ఉన్న గార్డెన్ పక్కనే ఉన్న సుఖ మందిర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఈ సుఖ మందిర్ నే సుఖ మహల్ అని, ద ప్యాలెస్ ఆఫ్ ప్లెజర్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనము సుఖమహల్ యొక్క బయట వరండాలో ఉన్నాము. ఇక్కడ గోడల పైన అంతా కూడా ఎంతో అందమైన పెయింటింగ్స్ చేయబడి ఉన్నాయి. గోడల పైన కనిపిస్తూ ఉన్న అందమైన గూళ్ళ లాంటి నిర్మాణాలలో దీపాలు వెలిగించేవారు. వెలిగించిన దీపాల కాంతి అక్కడ ఉన్న రంగురంగుల అద్దాల పైన పడి అది వింతగా ప్రకాశిస్తూ అక్కడ ఉన్న వారికి ఎంతో హాయిని, వింతైన అనుభూతిని కలిగించేది. అందుకే రాజు రాణులు అందరూ కూడా వారికి తీరిక సమయాల్లో ఇక్కడ వచ్చి సేద తీరేవారు. అందుకే ఈ మందిరానికి సుఖ మందిర్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న అద్భుతమైన అద్దాలతో చేసిన ఆర్చ్ లాంటి నిర్మాణము మధ్యలో కాస్తో చేసిన చాప వేలాడతీయబడి ఉంది. వేలాడుతున్న కాస్తో చేసిన ఆ తెరపైన నీటిని వదిలినప్పుడు అది ఆ వరండానంతా కూడా చల్లగా ఉంచుతుంది. అక్కడ ఎక్సెస్ అయిన నీరు అక్కడ కనిపిస్తున్నది కదా, ఆ దారి గుండా బయటకు వచ్చి గార్డెన్ లోని చెట్లకు వెళ్తుంది. ఇక్కడ ఉన్న తలుపులు పూర్తిగా గంధపు చెక్కతో చేసినవి. గంధపు చెక్కల పైన అత్యంత ఆకర్షణీయంగా అందంగా ఉన్న ఏనుగు దంతంతో చేసిన వర్క్ ఈ విధంగా చేసి ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న తలుపు పైన ఉన్న ఏనుగు దంతపు వర్క్ అంతా కూడా చాలా వరకు నాశనం అయిపోయింది. కొద్ది భాగము మాత్రమే ఉంది. అది కూడా ఎంత అందంగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఏనుగు దంతపు వర్క్ చుట్టూ వెండితో బార్డర్ లాగా వర్క్ చేసి ఉండటం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అద్దాల గదిలో ఈ విధమైన ఒక అందమైన పల్లకి ఉంది. దీనిపైన రాణులు ప్రత్యేకమైన సందర్భాల్లో అతి విలువైన బరువైన దుస్తులు ధరించినప్పుడు వారు నడవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక పల్లకిలో కూర్చోపెట్టుకొని దానిపైన తిప్పేవాళ్ళు. ఇప్పుడు మనము 3వ ప్రాంగణం నుండి రాజు రాణుల వ్యక్తిగత ప్రాంగణమైన 4వ ప్రాంగణము చివరి ప్రాంగణంలోకి అడుగు పెట్టాము. మనకు ఇక్కడ మొదటగా కనిపించేది జనాని మహల్, అంటే కేవలము రాణులు నివసించే ప్రదేశము. రాజా మాన్సింగ్ కి 12 మంది భార్యలు ఉండేవారు. 12 మందికి విడివిడిగా 12 మందిరాలు ఉన్నాయి. 12 మందిరాలు ఇదే ప్రాంగణంలో ఒక్కొక్క వైపున 3 మందిరాల చొప్పున 12 ఉంటాయి. ఈ 12 మందిరాలకు మధ్యలో బారహ్ గడి అనే 12 స్తంభాల ఒక మందిరము ఉంటుంది. రాజు ఎప్పుడైనా రాణులతో చర్చించాలన్నా, వారి సమస్యలు తెలుసుకోవాలన్నా ఇదే ప్రదేశంలో సమావేశమయ్యేవాడు. ఒక్కొక్క సందర్భంలో ఈ ప్రదేశంలో హోలీ, దసరా, దీపావళి లాంటి పండుగలు కూడా జరుపుకునేవాళ్ళు. ఈ పండుగలని ఇక్కడ మొదటి అంతస్తులో ఉన్న ఈ కిటికీల నుండి రాణులు చూసేవాళ్ళు. ఇక్కడ మొత్తము 6 ఇలాంటి కిటికీలు ఉంటాయి. ఒక్కొక్క కిటికీలో 2 రాణులు కూర్చోవడానికి వీలుంటుంది. ఇక వీటన్నింటికి చివర ఒక మూలలో ఛత్రి లాంటి నిర్మాణం ఉంది కదా, అక్కడ ఎప్పుడూ భటులు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రాంగణంలోకి పురుషులు రావడము నిషిద్ధము. అక్కడ ఉన్న సేవకురాళ్ళు, పనిచేసే వాళ్ళు, సిబ్బంది, కాపలా కాసేవాళ్ళు అందరూ కూడా మహిళలే ఉండేవాళ్ళు. ఇక ఒక్కొక్క రాణి మందిరానికి వస్తే ప్రతి రాణి మందిరానికి ఒక సపరేట్ అయిన రాజు వచ్చే మార్గం ఉండేది. 12 రాణులకు సంబంధించిన మందిరాలకి 12 రహస్య మెట్ల మార్గాలు ఉండేవి. ఒక రాణి దగ్గరకు రాజు వచ్చిన విషయము ఇంకొక రాణికి ఏమాత్రము తెలిసేది కాదు. ఒక రాణి మందిరం నుండి ఇంకొక రాణి మందిరానికి వెళ్ళడానికి రాణులకు కూడా అనుమతి లేనిదే ప్రవేశం ఉండదు. ప్రతి రాణి మందిరంలో 3 గదులు ఉంటాయి. ఒక గది వంటకి, ఇంకొక గది హాలు లాగా, ఇంకొకటి పడక గది లాగా ఉపయోగించుకునేవాళ్ళు. ప్రతి రాణి మందిరానికి ఒక వైపున సపరేటు బాత్రూమ్ కూడా ఉండేది.
వంటగదిలాగా చెప్పబడే గదుల్లో ఇలాంటి రుబ్బురోలు లాంటి గుంతలని చూడొచ్చు. ఇక గోడలకి దీపాలు వెలిగించడానికి గూడులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇది ఇంకొక రాణి మందిరము. ప్రతి రాణి మందిరానికి సపరేట్ మెట్లు ఉండడము మనం చూడొచ్చు. ఈ రాణి మందిరంలో అయితే ప్రత్యేకంగా గది లోపల ఇంకొక రహస్య మెట్ల మార్గం కూడా ఉండడము చూడొచ్చు. వేసవి కాలంలో అధిక వేడిని, శీతాకాలంలో శీతలాన్ని తట్టుకోవడానికి వీలుగా అన్ని రాణి మందిరాలకు బయట వైపున ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కాస్ అనే మొక్కల వేర్ల నుండి తయారైన తెరలు, అలాంటి తెరలు వేలాడదీయడానికి అవసరమైన ఇనుప హుక్స్ మరియు నీళ్ల అరేంజ్మెంట్ కోసము రంధ్రాలున్న పైపులు అమర్చబడి ఉంటాయి. ఇరువైపులా మెట్లు ఉండి విశాలమైన హాలులో అందమైన పెయింటింగ్ చేసి ఉన్న ఈ హాలుని ఎక్కువగా రాణులు సమావేశం అవ్వడానికి, రాజుతో ఏదైనా చర్చించడానికి ఉపయోగించేవారు. ఇక ఈ అంబర్ ఫోర్ట్లో మనం చూడబోయే చివరిది, ఈ ప్రాంగణంలో చివరిది కూడా రాజా మాన్సింగ్ యొక్క ప్యాలెస్. రాణి మందిరాలన్నింటికీ పై అంతస్తులో ఉన్న మందిరమే రాజా మాన్సింగ్ యొక్క ప్యాలెస్. దీని నిర్మాణానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టి 1599వ సంవత్సరంలో పూర్తి కావచ్చింది. లోపలి వైపు అంతా కూడా ఫ్రెస్కోస్ పెయింటింగ్ తో, అందమైన టైల్స్ తో అలంకరించబడి ఉన్న ఈ రాజా మాన్సింగ్ ప్యాలెస్ లోనికి వెళ్ళడానికి ప్రస్తుతానికి పర్యాటకులు ఎవరికి అనుమతి లేదు. ఈ ప్యాలెస్ నుండి రహస్య మార్గం ద్వారా 12 రాణుల మందిరానికి చేరడానికి మార్గాలు ఉంటాయి. ఎంత పెద్ద రాజభవనం ఉన్నా కూడా రాజులు, రాణులు వారి కష్ట సమయంలో పారిపోవడానికి వీలుగా సొరంగ మార్గాలు చేసుకుంటారు. అలాంటి ఒక సొరంగ మార్గమే ఇప్పుడు మనం చూస్తున్నది. 11 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గం ప్రస్తుతము మూసివేయబడింది. ఈ సొరంగ మార్గము మొత్తము పొడవు 11 కిలోమీటర్లు ఉంటుంది. 11 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న జైగఢ్ ఫోర్ట్ లోకి ఈ సొరంగ మార్గము ఓపెన్ అవుతుంది. ఇక ఈ ప్యాలెస్ గురించి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే ఒక విషయము, ఇక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ నీటి కొరతను అధిగమించేందుకు ఈ ప్యాలెస్ లో 3 ప్రదేశాల్లో నేలలో వాటర్ ట్యాంకులు కట్టడం జరిగింది. జలేబ్ చౌక్, దివాన్ ఈ ఆమ్, మాన్సింగ్ ప్యాలెస్ లలో ఈ అండర్ గ్రౌండ్ ట్యాంకులు చూడొచ్చు. ఎండ వేడిమికి నీరంతా ఆవిరైపోకుండా ఉండడానికి ఈ విధమైన ఏర్పాటు చేసి ఉంటారు. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కడాయిలని రాజు కాలం నాటివి అనుకుంటారు, కానీ ఇవి జోధా అక్బర్ సినిమా కోసము తయారు చేసి ఇక్కడే ఉంచేయడం జరిగింది. వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉండే సంగీతము వాయిస్తున్న పరికరం పేరు రావణ హత్త. అమేర్ ఫోర్ట్ కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ విధంగా ఈ పరికరాన్ని వాయిస్తూ కనబడతారు. రావణుడు శివుణ్ణి ఈ పరికరంతోనే కీర్తిస్తూ శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడని, హనుమంతుడు రావణ యుద్ధం తర్వాత ఈ రావణ హత్తాను తీసుకొని భారతావనికి వచ్చినట్లుగా పురాణము. రాజస్థాన్ లో ప్రసిద్ధి పొందిన దాదాపు అన్ని కోటల దగ్గర ఇదే విధమైన వాయిద్యాలు వాయిస్తూ కనిపిస్తారు. ఇవండి జైపూర్లో ఉన్న అమేర్ ఫోర్ట్ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.